నుంచి వచ్చింది చెప్తాం కాదు సార్. మీరు 7 వద్ద రానికి అథారిటీ లేదు. ఇళ్ళకి రానికి మీకు అథారిటీ లేదు సార్. అంటే దేనికన్నా ఒకటి ఉంటుంది, లిమిట్ ఉంటుంది. అడగని ఉంటే బయట ఉంటుందని చేసుకోవాలి. ప్రివెంటివ్ వర్క్స్ ఎంతమంది చేస్తారు? ఇంతమంది చేస్తారా? ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తున్నారో తక్షణమే దానిపైన ప్రణాళిక ప్రారంభించాలని చెప్పి మేము ఎన్ఎస్ఏ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలన్నీ కూడా తక్షణమే ఈ అసెంబ్లీ సెషన్ లోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించి ఏదైతే చనిపోతున్న నిరుద్యోగులకి వారికి అండగా నిలబడాలని చెప్పని ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు పోలీసు బలగాలను ఉపయోగించి ముందస్తు అరెస్టు చేసి దొంగచాటుగా ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నట్టు అసెంబ్లీ సెషన్ ముగించేసి మీ ఇష్టమున్న బిల్లు పాస్ చేసుకుందామని అనుకుంటే ఇక ఆగేది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు దొంగ నాటకాలు ఆడుకుంటా మీ కల్లుపుల్లి మాటలు విద్యార్థులు నిరుద్యోగులు ఎగిన సమస్య లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులని యువకులని చైతన్యపరుస్తాము. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తము మంత్రులని ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేలని రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాము. దానికి ఒక ఉదాహరణనే ఈ రోజు ఎన్ని బలగాలను ఉపయోగించినా మేము విద్యార్థులను యువకులము సంకల్పం ఉంటే అసెంబ్లీ ముందు వరకు చేరుకున్నాం. ఇప్పటికన్నా తస్మాత్ జాగ్రత్త. రేపు పొద్దున తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని చెప్పి చెప్తూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నా. ఉచిత విద్య పీజీ ఉచిత విద్య చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలని 60-60-120 ఉచిత విద్య మన హక్కు. ఉచిత విద్య ఉద్యోగాలు మన హక్కు. ఉద్యోగాలు ఉచిత విద్య ఉద్యోగాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.